రక్త శుక్ల ప్రభామిశ్రం అశక్యం త్రైపురం మహః. గురు గుశబ్దస్తు అంధకార స్యాత్ వృషబ్ద తన్నివర్తక. అంటే గుమ్ అంటే చీకటి అంటారు, అరవంలో గుమ్మిరిట్ అంటారు. ఆ చీకటిని తొలగించేవారు గురువుగారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారిలో మహేశ్వరుడు సంహారమూర్తి అంటారు. సంహారమూర్తి అంటే కాల సంహారమూర్తి అని చెప్తారు. మృత్యుంజయుడుగా ఆయన్ని చెప్తారు. అంటే అనిత్యమైన అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించి నిత్యమైన జ్ఞానాన్ని, శాశ్వతమైన ఐశ్వర్యం జ్ఞానము దాన్ని ప్రసాదించేవారు మహేశ్వరుడు. జ్ఞానమిచ్చేన్ మహేశ్వరాత్, శ్రియమిచ్చేత్ హుతాశనాత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేస్తారు, ఐశ్వర్యం కోసం అగ్ని భగవంతుడు. అందుకే మన దేశంలో హోమాలు చేసే అలవాటు, యజ్ఞయాగాలు చేసే అలవాటు చాలా వచ్చినాయి. యజ్ఞయాగాలు చేస్తే ఇంకా ఐశ్వర్య ప్రాప్తి, అన్ని విధాల ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు, జ్ఞానమిచ్చేన్ మహేశ్వర. గురువుగారు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆ భగవంతుడు కూడా గురు స్వరూపంలో ఉంటారు. స్వామివారే పిలిపించుకుని కర్నూలు శ్రీవారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి శ్రీవారిని కలిశారు. ఆ కలిసినప్పుడు స్వామివారి అనుభూతులు, వారు కలిసిన మొట్టమొదట సమాగమం, దాని గురించి కొన్ని విషయాలు తమ దగ్గర తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాం. జయేంద్ర సరస్వతి స్వామివారు పెద్ద స్వామివారి దగ్గరికి పంపించారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పీఠ పూజ అవన్నీ చేయటానికి మీ అనుగ్రహాలు, ఆశీర్వచనాలు అందించాలి అని చెప్పి పెద్ద స్వామివారితో ఇలా విన్నపము ఇలా ఇలా చేయాలి అని చెప్పి అప్పటికి పంపించారు. అప్పట్లో రాయచూరు వెళ్ళాము. రాయచూరు నుంచి అక్కడికి స్వామివారు మహబూబ్ నగర్లో ఉన్నారంటే అక్కడికి వెళ్ళాము. వెళ్తే తర్వాత ఇక్కడే ఉన్నారు నిన్న, తర్వాత ఇంకొక చోటుకి వెళ్ళారని ఆ చోటుకి పంపించారు. అక్కడ ఒక అంకోల వృక్షం, ఈ అంకోల చెట్టు కింద కూర్చున్నారు పెద్ద స్వామివారు. ఆ రోజు వ్యాస పూజ, గురు పూర్ణిమ రోజు అందరూ స్వామివారు కూడా ఈ హంద్రీ నదిలో స్నానం చేశారు. అంటే దానికి 15 రోజుల ముందు నీళ్లు లేవు. స్వామివారి అనుగ్రహం, వారి యొక్క తపశ్శక్తి, అలా మంచి నీళ్ళు వచ్చింది. ఆ నీళ్ళలో అక్కడ వేలాది మంది ఆ గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ రోజు అక్కడ స్నానం చేసి స్వామివారితో అక్కడి నుంచి స్వామివారు ఊరేగింపుగా చంద్రమౌళీశ్వర స్వామి సన్నిధికి వచ్చి అక్కడి నుంచి సాలగ్రామం వారి చేతిలో పెట్టుకొని ఊరేగింపు, వర్షం, ఆ గుడిసెలో వేలాది మంది, అంత కంచిపీఠ చరిత్రలో అంత ఎక్కువ సంఖ్యలో అప్పుడు ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష గురు పూర్ణిమ పూజని సందర్శనం చేసుకున్నారు. శ్రీ గురుభ్యో నమః. మీరు పరమాచార్యుల వారి గురించి చెప్పారు, జయేంద్ర సరస్వతి స్వామి వారి గురించి కూడా చెప్తే మాకందరికీ ఆనందంగా ఉంటుంది అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ సొరటపల్లి పక్కన ఒక గ్రామానికి మన జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇచ్చేశారు. ఒక పూట ఉదయం అప్పుడు అక్కడ ఉన్నవారు, ఇంట్లో ఉన్నవారు వారు మాట్లాడుకున్నారు. శంకరాచార్య స్వామి వారు వస్తున్నారు, పక్కనే గ్రామానికి చెరువు పక్కనే నడిచి వస్తున్నారు. ఆయన నడిచి వస్తున్న వేగం, అక్కడ ఉండే యువత కూడా నడవలేకపోతున్నారు. అలా ఈ స్వామి, కంచి స్వామి నడిచి వస్తున్నారు, పక్కన ఊరికి వచ్చేసారన్నారు. అంటే ఆ పక్కన ఊరు మనకు తెలిసిన ఊరే. అక్కడికి మనం నడిచి వెళ్ళి సంస్కృతము చదువుకునేది అలవాటు. సరే, తెలిసిన ఊరే కదా, తెలిసిన వాళ్ళు ఇల్లే కదా అని వెళ్ళాము. వెళ్తే తెలిసిన ఇల్లైనా, తెలిసిన చోటైనా ఇక్కడ రావటానికి కుదరలేదు. ఇక్కడే చూడండి అలాంటిది సంభ్రమం. దాన్ని
ఒకరోజు ప్రవచనం చేస్తున్నారు అక్కడ సాతారాలు. వెంటనే ప్రవచనం ఆపేశారు. అంటే ప్రవచనంలో మనం కూడా కూర్చున్నాం అక్కడ. అంటే ఏమంటే విషయం తర్వాత తెలిసింది, పెద్ద స్వామి వారు అక్కడ ఉన్నారు, రమ్మని చెప్తున్నారు అని. అలా వారిద్దరు కూడా బాగా ఊరేగింపులో వచ్చేవారు. అలా ఇద్దరు స్వామివారితో అలా సాతారాలో అలా పరిచయం అంతా అయింది. అలా జయేంద్ర సరస్వతి స్వామివారు ఉత్సాహమూర్తి, ఉత్సవమూర్తి, ఉపకారమూర్తి. ఉత్సాహం అంటే చిరునవ్వు, అది ఉత్సవం అంటే ఆయన కంచిలో ఉన్న రోజులు తక్కువ, ఎప్పుడు యాత్ర, అది పాదయాత్ర కావచ్చు. ఉపకారం ఏదో ఇస్తూ ఉంటారు, ఏదో ఒకటి, డబ్బు కానీ బట్టలు కానీ, ప్రజలకి, పేదవాళ్ళకి, పండితులకి అందరికీ కూడా సహకరించటం అనే విషయంలో ఉపకారం. అలా వారితో పరిచయం అనేది అలా గ్రామం నుంచి గుజరాత్ నుంచి సాతారా, అలా అంటే నవరాత్రి సందర్భంలో మన జయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్తాము. వైశాఖ మాసం శంకర జయంతి సందర్భంగా పెద్ద స్వామివారి దర్శనం. అలా తర్వాత గుల్బర్గా అనే ఊర్లో కూడా పెద్ద స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అప్పుడే మాట్లాడటం అనేది అయింది. తర్వాత అక్కడ సేవా కార్యక్రమాలు చేయటం. విజయదశమి రోజులో ఒక శంకుస్థాపనం చేశారు విద్యాలయానికి, కేరళ దేశంలో మాణిక్య మంగళం అని ఒక ఊరు, కాలడీ పక్కన. అప్పుడు ఒకరోజు శిష్యులందరూ కూడా వారి శిష్యులు వచ్చినప్పుడు మనం ఆ రోజు మనకి అభిప్రాయం ఉండేది. అక్కడ వెంటనే ఆ శిష్యులు రావటంలో కొంచెం సమయమైంది. అప్పుడు ఆ విభూతి, కుంకుమ, అక్షింతలు, ఈ ప్రసాద గిన్నె అంటారు, అది పట్టుకున్నాం. అలా పరిచయంలో ఈ కంచిపీఠ పరిచయం, సత్సంగం అనేది మంచి కార్యక్రమాలు, కుంభాభిషేకాలు సందర్శించటం, హోమాలు సందర్శించటం, సత్సంగం వినటం, అలా ఉంటే ఏదో మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం అనేది అలా సత్సంగం ద్వారా వస్తుంది. అలా జయేంద్ర సరస్వతి స్వామి వారితో మనకు వచ్చిన అనుబంధం ఇది. గురువే దైవం గురువే సత్యం గురువే గమ్యం గురువే సర్వం.